పిఆర్ న్యూస్ కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో కోడిపందెం రాయుళ్లను అరెస్టు చేసిన ఉలవపాడు ఎస్ఐ అంకమ్మకు తెలిపిన వివరాల ప్రకారం రాబడిన సమాచారం మేరకు కరేడు గ్రామం రెడ్డిపాలెం శివారులో కోడిపందాలు జరుగుతున్నట్లు తెలియడంతో ఉలవపాడు ఎస్ఐ అంకమ్మ తన సిబ్బందితో కోడిపందాలు జరుగుతున్న ప్రదేశం వద్దకు చేరుకొని పందాలలో పాల్గొన్న 10 మంది వ్యక్తులను 4 కోళ్లను 18,500 నగదును 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలియజేశారు. మండలంలోని గ్రామాలలో ఎక్కడైనా చట్టవిరుద్ధంగా జూదం గాని కోడిపందాలు ఆడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈరోజు కరేడు పరిసర ప్రాంతాలలో కోడి పందాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో నేను మరియు మా సిబ్బంది కరేడు ప్రాంతంలో ఉన్నటువంటి కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి స్థావరం పైన దాడి జరిపి అక్కడ కోడి పందాలు ఆడుతున్నటువంటి అక్కడ చూస్తున్నటువంటి మొత్తం ఒక 10 మంది వ్యక్తులని 18,500 రూపాయల మనీని 4 కోళ్లని ఒక 10 బైకుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈ కోడి పందాలు జరుగుతున్నప్పుడు పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.